స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 4వ అధ్యాయము కౌస్తుని వృత్తాంతము. పులిముఖము గల గంధర్వుని వృత్తాంతము దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యమును గురించి వశిష్ఠుడు ఇట్లు చెప్పాడు. పూర్వకాలమున కుస్తుడను పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడాడు. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడికి 5 ఏళ్లు రాగానే ఉపనయనం చేశారు. బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించుచు విద్యాభ్యాసం ఏడు శ్రద్ధ చూపుట, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలుగా కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించాడు. ఈ విధముగా కొంతకాలం గడిచింది. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చినది. అతనికి దేశాటన పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పుడు కావేరీ నదీ తీరమునకు చేరుకొన్నాడు. నా పుణ్యఫలము కొలది మాఘమాసంలో నాకు కావేరీ స్నాన యోగం లభించింది. ఇది నా భాగ్యము. మాఘమాసం అంతయు ఇచ్చటనే ఉండి అధిక ఫలములను సంపాదించినని మనస్సును నిశ్చయించుకుని ఒక ఆశ్రమం నిర్మించుకుని నిత్యము స్నానం చేయుచు ఆ నదిలో భక్తితో భగవంతుణ్ణి సేవిస్తూ అచ్చటనే కాలం గడుపుచున్నాడు. ఆ విధముగా కావేరీ నదీ తీరమున 3 సంవత్సరముల నుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించను. ఆ తర్వాత అన్ని కోరికలను సాధించుటకు ఘోర తపం ఆచరించవలని తలిచి సమీపమందున్న ఒక పర్వతంపై తపస్సు మొదలుపెట్టాను. కొంతకాలం నిష్ఠతో నిశ్చల మనస్సుతో తపస్సు చేయగా అతని దీక్షతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షానికి అత్యంత మిగులంగా సంతోషించాడు విప్రుడు. ఆ విప్రయువకుడు కన్నులు తెచ్చి చూసేసరికి చంకర చక్ర గదాధరుడే కోడి సూర్య ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు గ్రహం వలె కనిపించింది. అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రం చేశాడు. అట్లు స్తుతించైన బ్రాహ్మణ యువకుని భక్తి భావనకు శ్రీహరి సంతసమంది అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమార, నీవు నీ భక్తి ప్రభావంచే నన్ను ప్రసన్నం చేసుకుంటివి. అది ఎట్లనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపస్సాలను కూడా పొందలేని మాఘమాస పుణ్యఫలమును సంపాదించావు. అందుచేత నీపై గాఢానురాగం కలిగింది. కావున నీకేమి కావాలనో కోరుకొనమని చెప్పాను. అంటే మాఘమాస స్నానం వలన భగవద్ అనుగ్రహం కూడా మనకి సత్వరమే లభిస్తుంది అని ఈ కథలో చెప్పడం జరుగుతోందండి. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడే, ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ మహానారాయణ, నీ దివ్య దర్శనం వల్ల నా జన్మ తరించినది. నిన్ను చూసింది మొదలు ఏ విధమైన సుఖములను కోరుకొనుటకు మనస్సు అంగీకరించటలేదు. మనుజుడు ఏ భాగ్యము కొరకు జీవితాంతమును దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకు ఇంకేమీ అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనము నాకు ఎట్లు కనిపించిందో అట్లనే అన్ని వేళలందు ఈ స్థలమందు భక్తులకు దర్శనం ఇవ్వవలసిందిగా కోరాను. అప్పటిలో అందరూ కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోలేదండి. కలియుగ ప్రజల యొక్క ఆనందాన్ని కోరుకున్నారు. అందుకనే అప్పట్లో ఋషులు కానీ ఎవరైనా సరే ముందు తరాలు అందరూ కూడా ముందు యుగంలో వారందరూ కూడా సంతోషించేటట్టుగా ఉండేటట్టుగా మన భారతదేశంలో ప్రతి మహర్షులు, ఋషులు, బ్రాహ్మణులు, వేద పండితులు అందరూ కూడా ప్రజా ప్రయోజనాలనే కోరుకున్నారండి. శ్రీహరి విప్రకుమారుని కోరిక ప్రకారము నీ అభీష్టం నెరవేరుగా కానీ అచ్చటినే ఉండిపోయి కొంతకాలమునకు ఆ యువకుడు తల్లిదండ్రులను చూచుడికే తన గ్రామంకు వెళ్ళాను. చాలా దినములు కుమారుడు వచ్చినని వృద్ధులే ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించారు. ఇది 4వ అధ్యాయము. రేపటి భాగంలో 5వ అధ్యాయంతో మీ ముందుంటానండి. అంతవరకు స్వస్తి.